ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివిటీస్. నేను విజయలక్ష్మి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. వేణీలు అయితే మరుగుతున్నాయి, పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారు, చేసి అయితే రెడీ అవుతున్నారు. టైం అయితే 4 అయ్యింది అండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి, బాబు గారు స్నానం చేస్తారు, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇల్లు అయితే అంతా ఒత్తేసాను, ఇప్పుడే ఇల్లు అయితే ఒత్తానండి. ఇదిగోండి, ఇప్పుడైతే వీళ్ళిద్దరూ అయితే స్నానం అయితే చేసుకున్నారు. ఇదిగోండి, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. ఇదిగోండి, పాప అయితే స్నానం చేస్తుంది. ఇదిగోండి, ముగ్గేస్తాను బయట అయితే. ఇంకా కలర్స్ అయితే దుద్దుతానండి. మా నాన్నగారు స్నానం చేస్తాడు, మా ఆయన స్నానం చేసి పడుకున్నాడు. ఇవన్నీ అయిపోయండి, ఇల్లు గట్ట అన్నీ ఒత్తిసానండి. ఇప్పుడే అయితే పూజ అయితే చేశానండి. చూసారు కదా, ఇప్పుడే పూజ చేశానండి. పూజ చేసి ఇదిగోండి, ఇప్పుడే గిన్నెలు గట్ట అన్నీ దోమేశాను. అట్లకి కాడ నిన్న రాత్రి అయితే 11 అయిందండి. అట్లు రుబ్బైతే రుబ్బానండి. ఎందుకంటే మళ్ళీ తెల్లవారికి మళ్ళీ ఉప్మా గట్ట ఇంకేం చేస్తామని రాత్రి అట్లకి రుబ్బేసుకున్నానండి. ఇంకా వంట ఒకటే చెయ్యాలండి. వీళ్ళైతే చూడండి, టీవీ వేసి అయితే వదిలేశారు. టీవీ అయితే ఆపేనా ఆపలేదు. అయితే ఇదిగోండి, మా అమ్మ అయితే అట్లే వేస్తుందండి. టిఫిన్కి అయితే రెడీ చేస్తుంది. చట్నీ అయితే చేస్తాము, కొబ్బరి చట్నీ అయితే చేస్తాము. ఇదిగోండి, అట్లా అయితే వేస్తుంది చేస్తున్నారండి. వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడే అన్నం వండానండి. అన్నం వండాను, బిర్యానీ చేస్తానండి. ఇప్పుడు బిర్యానీ అయితే చెయ్యాలండి. అమ్మ అయితే రైతు బజార్ వెళ్ళింది, ఇప్పుడు వచ్చేది. వచ్చిన తర్వాత అయితే బిర్యానీ అయితే చేసేస్తానండి. బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేసి చికెన్ కర్రీ అయితే వండేస్తాను. చికెన్ పకోడీ అయితే వేస్తున్నారండి. చికెన్ పకోడీ అయితే వేస్తున్నానండి. అమ్మ అయితే కలుపుతుంది. బిర్యానీ అయితే చేస్తాను, నేనైతే వేసుకున్నాను తినడానికి. ఇదిగోండి, కూర అయితే వండిసామండి. పకోడీ అయితే వేస్తుందమ్మ. కూర అయితే వండిసాం, బిర్యానీ చేస్తాం, రైస్ అయితే వండిసాం, నేనైతే వేసుకున్నాను. ఇంకైతే నేను భోజనం అయితే చేసుకోవాలి.